మరొకటి మెడికల్ కాలేజెస్ని ఎందుకు ఇంత సమస్యాత్మకం చేస్తున్నారు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? రాజేంద్ర గారు, ఈ మెడికల్ కాలేజీల విధానంలో ఏంటంటే వాస్తవంగా ఒక పార్లమెంట్ని జిల్లా కేంద్రంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి జనసాంద్రతను బట్టి మెడికల్ కాలేజీలు అలాట్ చేయడానికి మన రాష్ట్రంతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి అందరికి అలాట్ చేశారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి తను ఫైట్ చేసి తెచ్చుకున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి, దీంతో పాటు మెడికల్ సీట్లు పెంచాలి. ఇప్పుడు మన పిల్లలు ఉక్రెయిన్ కావచ్చు, అదేవిధంగా చైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి మరి మెడికల్ విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక పాలసీ ఉంది. జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. ఆ మెడికల్ కాలేజీలు ఉన్న కాడ ఏంటంటే వేరే రాష్ట్రాన్ని వేరే జిల్లాని కలపడం వల్ల అక్కడ వాళ్ళకి అలాట్మెంట్స్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి కొన్ని మెడికల్ కాలేజీలను అలాట్ చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే అసలు నేను మొత్తం నిర్మించేశాను, ఇంకేముంది, అడ్మిషన్లు కూడా వచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో వాటిలో ఒక 3 కాలేజీలకు అప్రూవల్ తెచ్చారండి. మిగిలిన ఎన్ఎంసీ అప్రూవల్స్ కూడా రాలా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవల్ ఇలా అయినా కానీ ఈయన ఒకదంపుడు డబ్బా ఉపన్యాసాలతో ప్రజల్ని డైవర్ట్ చేస్తాం అనమాట. 17 కాలేజీలకు అనుమతి ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ రాజేంద్ర గారు, వాస్తవాలు కూడా మనం ప్రజలకు తెలియచేయాలి. చెప్పండి. రాజకీయ కక్షల నేపథ్యంలో ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పుకుంటే ఎట్లా అండి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1640 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలకి ఇచ్చారండి. 1640 కోట్లు మరి ఎందుకని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు? మెడికల్ కాలేజీల మీద ఎందుకు డైవర్ట్ చేశారు? పైపెచ్చు 940 కోట్లు బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకొచ్చారు. అసలు ఈ డబ్బులు ఏమైపోయినాయి? పులివెందుల్లో కాలేజీ కట్టారండి, దానికి అప్రూవల్సే లేవు ఇప్పుడు మటుకు కూడా. వాళ్ళు ఇచ్చింది 3 అప్రూవల్స్ ఇచ్చారు. ఆ పాడేరు కావచ్చు, ఏలూరు దగ్గర కావచ్చు, ఇంకొక మీకు పల్నాడు జిల్లాలో అప్రూవల్స్ వచ్చినాయి. కానీ కేట్కి అప్రూవల్స్ రాకుండానే మొత్తం జరిగిపోయినాయి అని చెప్పుకుంటే ఎట్లా అండి? అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఇంకోటి ఉందండి, వైద్య విద్య అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని ఆ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 500 నుంచి 600 పడకల హాస్పిటల్ ఉండాలి అక్కడ. ఈ ఉన్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా కాలేజీకి అనుమతి వచ్చింది. ఈ కట్టడాలు కట్టాలంటే ఒక్కొక్క కాలేజీకి 500 నుంచి 600 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం అవుతాయి. దీనితో పాటు దాన్ని మెయింటైన్స్ చేయడానికి, ఎక్విప్మెంట్స్ తీసుకురావడానికి ఈ అడిషనల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత డబ్బు వెచ్చించాలంటే వెచ్చించలేనటువంటి పరిస్థితి. కాబట్టే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ మోడ్ తీసుకొచ్చామండి. దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏంటంటే మొట్టమొదటిగా సాహెబ్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఆయన కంప్లీట్ చేశారు అది చెప్పండి నాకు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కంప్లీట్ కాలేదండి. ఇప్పుడు పూర్తయినటువంటి భవనాలు ఎవరు కట్టించారు? ఇప్పుడు భవనాలు కాదు సార్, అక్కడ మీకు దాదాపు ఏంటంటే కొన్ని ఏమో పునాదుల్లో ఉండి, కొన్ని ఏమో సగం మట్టికి లేచి ఉండి 2-3 కాలేజీల్లోనే మీరు ఆ చూపిస్తున్నటువంటి ఆ పులివెందుల్లో భవనాలు కొన్ని అయితే మాత్రం కొంత స్థాయి మట్టికి వచ్చినాయి. 7 కాలేజీలు ప్రారంభించడానికి పూర్తి సామర్థ్యంతో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని భావించవచ్చా? ఒక్క కాలేజీలో కూడా లేదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అనుమతులు లేవు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి వాళ్ళు పరిశీలించిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక మెడికల్ కాలేజీ కావాలంటే ముందర 500 నుంచి 600 పడకల హాస్పిటల్ కావాలండి. దాంట్లో ఏంటంటే ఎక్విప్మెంట్స్ ఉండాలి, అక్కడ సిబ్బంది ఉండాలి, దాంతో పాటు బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది ఇద్దరు ఉండాలి. అవి ఏమి లేకుండా అడ్మిషన్స్ సెట్ ఇస్తారండి? అడ్మిషన్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు గత ప్రభుత్వమే ఉంటే ఇవన్నీ చేసేదేమో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి, చెప్పండి. గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత కూడా అక్కడికి రేడియాలజీ పీజీ సీట్ రాలా. ఎందుకంటే దానికి ఉన్న ఫెసిలిటీస్ లేవు. కూటమి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కాలంలో అక్కడ ఎంఆర్ఐ తీసుకురావటం, సిటీ స్కాన్ తీసుకురావటం, అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో తెచ్చారండి. దానివల్ల అక్కడికి ఆ సీట్ వచ్చింది. నేనేమంటానంటే ఊరక మాటలు చెప్పుకోవటం కాదు, నేను అనేది ఏంటంటే మీరు గతంలో చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా గోఖలే లాంటి డాక్టర్ గారిని గుంటూరు తీసుకొచ్చి గుంటూరు జనరల్ హాస్పిటల్లో క్యాథలాబ్ పెట్టి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. ఆ రోజు కూడా ఈ పీపీపీ మోడే. మీకు అందాక ఎందుకండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన తెలుగు రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది దాతలు స్కూల్స్ కట్టించారు.
ఆ రోజు కట్టించినటువంటి స్కూల్స్లోకి గవర్నమెంట్ టీచర్స్ని పెట్టింది. అంత మాత్రాన కట్టించిన దాత వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు వసూలు చేశారా? దాంతోపాటు మీరు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజే పిహెచ్సీలు కట్టించారండి. వాళ్ళు భవనాలు కట్టించేవాళ్ళు, గవర్నమెంట్ డాక్టర్లు నియమించేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ మొత్తం కూడా పీపీపీ మోడ్లో నిర్మించినాయి కదండి. అంతదాకా ఎందుకండి? 2008లో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీ ఓపెన్ చేసేటప్పుడు ఈ పీపీపీ మోడ్ వల్ల రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందింది, శ్రీ సిటీలో చాలా మంది ఇదే మోడల్లో వచ్చారని చెప్పారండి. మరి ఆ రోజు ఒప్పైంది, ఈ రోజు ఎందుకు తప్పు అవుతుంది? అంటే ప్రజల్లోకి ఒక విధానాన్ని తీసుకెళ్లి దాంతో రాజకీయ వ్యవహారం చేయడానికి మాత్రమే వైకాపా వాళ్ళు నిర్ణయించుకున్నారు. మీరు అనుమతులు లేని పులివెందుల్లోనేమో బిల్డింగ్లు 2-3 ఫ్లోర్లు లేపారు. అనుమతులు ఉన్న దగ్గర పల్నాడులో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏలూరు దగ్గర కావచ్చు, అరకులో ఉన్నటువంటి ఆ పాడేరు దగ్గర కావచ్చు, ఎందుకు భవనాలు త్వరితగతిన పూర్తి చేయలేదండి? మీరు బాపట్లో చూడండి, కనీసం పునాదులు కూడా లేపల, ఏదైతే ఇనుపు చువ్వలు ఓపెన్ గా ఉన్నాయి. నేనేమంటానంటే ఇప్పుడు ఈ పీపీపీ విధానం తీసుకురావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మేలు జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం వచ్చింది. దీంతో పాటు ఏంటంటే 50% సీట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి. నిజంగా నిరుపేదలైనటువంటి పిల్లలకి వైద్య విద్యను తక్కువ ఫీజుతో ఇచ్చేయచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి ఈ విధానంలో. ఇవన్నీ లేకుండా మసిపూసి మారేడుకాయ చేసేసి మేము 1 కోటి సంతకాలు సేకరిస్తాం, 2 కోట్ల సంతకాలు సేకరిస్తాం అంటే ఉపయోగం ఉందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భవనాలు కట్టారు, ఎన్ని అనుమతులు తీసుకొచ్చారని చెప్తే దానికి సమాధానమే లేదు. కాబట్టి మీరు చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉంటే సాహెబ్ గారు. ఆయన పర్మిషన్సే తేలేకపోయాడంటే అది చెప్పండి. లేదు తేగలిగాడు, తెచ్చినవి ఇవే అని చెప్పండి. అలాగే భవనాలు కట్టలేకపోయాడు, కట్టినవి ఇవే అన్నటువంటి వివరాలు ఇవ్వండి. నాకు చాలా స్పష్టంగా మనం జస్ట్ లైట్గా వదిలేకుండా ప్లీజ్, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైనా మెడికల్ కాలేజెస్కి పర్మిషన్స్ వచ్చినాయా? ఫస్ట్ క్వశ్చన్. వచ్చినాయా? ఓకే, పర్మిషన్లు ఇవ్వండి, రాలేదు. వాళ్ళు 50 సీట్లు పర్మిషన్ అన్నారు, కానీ ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుమతులు లేవని చెప్పి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని నిలిపివేయటం జరిగింది. ఆయన టైంలో పర్మిషన్సే రాకపోతే పునాదులు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1640 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఏమైనాయని నీతి ఆయోగ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదండి. అంటే పర్మిషన్ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేసిందా? మంచి క్వశ్చన్ వేశారండి. వాళ్ళు ఏదైతే వీళ్ళు చెప్పినట్టు 12 కాలేజీలకు అనుమతులు ఇస్తూ అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగిన్ చేయమన్నారు. దానిలో ఏంటంటే ఆ పునాదులు వేసి కొన్ని కాలేజీలు అంటే ఇక వాళ్ళకి ఒక ఇష్టం వచ్చినట్టు పద్ధతి ప్రకారం చేసుకుంటాం, వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని ఉపాధి అవకాశాలుగా మలుచుకున్నారు. దాదాపు ఆ 1640 కోట్లు ఆ పునాదులు లేపడానికే చేశారండి. దాంతోపాటు 940 కోట్లు తీసుకొచ్చారు. అవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేశారో ఎవరికి తెలియనటువంటి అంశం. మేము అదే పదే చెబుతుంది. మేము చెప్పేది ఏంటంటే ప్రజల్లోకి ఒక తప్పుడు విధానాన్ని తీసుకెళ్తున్నారండి అని అంటున్నాం. ఈ పీపీఈ మోడ్ వల్ల ఏ ఉపయోగం ఉండేది కూడా ప్రజలకు వివరిస్తున్నాం. మీరు ఇవన్నీ అడిగినప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాలండి. నీతి ఆయోగ్ కొన్ని సిఫార్సులు చేసింది. దాంట్లో భాగంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు నీతి ఆయోగ్ ఇవన్నీ కలిసి జిల్లాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా రూపాంతరం చెందించాలని చెప్పి వాళ్ళు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే గుజరాత్లో ఇటువంటి పీపీఈ మోడల్ తీసుకొచ్చి వాళ్ళు విజయవంతం చేసినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని హాస్పిటల్ కూడా నిర్మించారు. అదే మోడ్లో చేద్దామని చెప్పి ఆలోచనలో కూడా ఉండాలి. తర్వాత ఈ పీపీపీ మోడ్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలండి. మీరు ఇందాక అన్నట్టు గవర్నమెంట్ ఈ మొత్తం కాలేజీలు నిర్మించాలంటే వాళ్ళు ఇచ్చిన 1640 కోట్లు చాలవు. దాదాపు 1200 మెడికల్ కాలేజీలకి దాదాపు మీకు 8640 కోట్లు అవసరం అవుతాయండి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మటుకి. దానితో పాటు ఎక్విప్మెంట్ తీసుకురావాలి, అదనం. అదేవిధంగా బోధనా సిబ్బందిని తీసుకురావాలి. ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఏమి లేకుండా మీరు ఒక కాలేజీ ఇప్పుడు మీరు చూపిస్తున్నారండి. పులివెందుల్లో ఉన్నటువంటి కాలేజీని చూపిస్తున్నారు. అదేవిధంగా పాడేరులో ఉన్నటువంటి ఒక కాలేజీ ఆ ఫోటోలు చూపించారు మీరు. అక్కడ చూడండి ఎంత మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో. మిగిలిన 10 కాలేజీల పరిస్థితి ఏంటండి? ఇక్కడ బాపట్లలో కావచ్చు, మీరు అదేవిధంగా అనంతపురం దగ్గర కావచ్చు, నెల్లూరు దగ్గర కావచ్చు, ఇటు పల్నాడు దగ్గర కావచ్చు, అదేవిధంగా ఏలూరు దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గర కావచ్చు. ఎందుకని త్వరితగతిన పూర్తి చేయలేకపోయారు అంటే ఇక్కడ కూడా ప్రాంతాలను బట్టి విభేదాలు సృష్టించే విధంగా కక్షపూరిత ధోరణి ఉందా? సాహెబ్ గారు విపక్షం ఒక ప్రయత్నం చేసింది. మేము ఇన్ని కాలేజీలు ప్రారంభిస్తే, ఇన్ని కాలేజీలు పూర్తి చేస్తే, భవనాలను పూర్తి చేస్తే కనీసం మాత్రం బాధ్యతగా ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. అలాగే ప్రైవేటు భాగస్వామ్యంలో వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తోంది. దీన్ని ప్రైవేటుమయం చేయడం ఏంటి వైద్య రంగాన్ని అన్నటువంటి ప్రశ్నతో వాళ్ళు ఒక ఉద్యమ స్వరూపంగా మారారు. వెళ్ళిన ప్రతి చోట
ఎస్, వాళ్ళు చూయించారు భవనాలు ఇదిగో పూర్తయి ఉన్నాయి, ఇక్కడ కాలేజీలు ప్రారంభించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని ఏమంటారు? రాజేంద్ర గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూపిస్తున్నారు, అక్కడ స్కల్టన్ పూర్తి చేశారు, అది ఒక కాలేజీ. మీరు మిగిలిన కాలేజీలు కూడా ఒకసారి చూపించండి, అక్కడ ఎంత పట్టుకు వచ్చినాయో. బాపట్ల కావచ్చు, నేను ఇందాక చెప్పి అనంతపురం కావచ్చు, కర్నూలులో కావచ్చు, ఇటు నెల్లూరులో కావచ్చు, అదేవిధంగా ఏలూరు దగ్గర కావచ్చు, ఈ పల్నాడు జిల్లాలో కావచ్చు. ఆ భవనాలు కూడా ఒకసారి స్కెల్టన్ లైవ్ మొత్తం. దీంతో పాటు మీరు పదే ప్రైవేట్ అంటున్నారండి. పీపీపీ మోడ్ అనేది ప్రైవేట్ కాదు. పీపీపీ మోడ్ అనేది ప్రైవేట్ కాదు సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో ఈ ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క అజమాయిషీలు ఈ కాలేజీలు నడుస్తాయండి. అక్కడ అనుమతులు రావాలన్నా కానీ, అక్కడ హాస్పిటల్ నిర్మించాలన్నా కానీ, దాంతోపాటు అక్కడ బోధనేతర సిబ్బంది అంతా కూడా వాళ్ళు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు అక్కడ వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళని త్వరితగతిన తీసుకుంటారండి. కానీ దీని మీద అజమాయిషీ మొత్తం గవర్నమెంట్ మీద ఉండిద్ది. ఖచ్చితంగా అక్కడ మెడికల్ సీట్లు ఎన్ని ఫిల్ చేయాలన్నా కానీ, అదే విధంగా నేను ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చా, 50% మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. వాటిని త్వరితగతిన ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరిగింది. మీరు గతంలో జీవోలు చూస్తే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు జీవోలు చూస్తే 25% ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద అన్నాడు. మేనేజ్మెంట్ కోటా ఏందండి? గవర్నమెంట్ కట్టించేటప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు ఉండిద్ది అంటే, ఆ రోజే వాళ్ళు ప్రైవేట్ పరం చేయటానికి ఈ కాలేజీలు ఏవైతే వస్తాయో వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేద్దామనే ఉద్దేశంతోనే ముందరికెళ్ళారు. ఆ జీవోల్లో స్పష్టంగా ఉంది. కానీ వాళ్ళు తీరా ఏంటంటే, ఒకానొక సందర్భం నేను చెప్పాలండి, ఇక్కడ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కోస్టల్ ప్రాంతంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఎన్ని మెడికల్ కాలేజీలు వెంటనే త్వరితగతిన వచ్చినాయండి. మీరు గుంటూరు కావచ్చు, చూడండి మీరు, మనకి గుంటూరు, ఏలూరు, అదేవిధంగా విశాఖపట్నం, ఇటు తిరుపతి, కర్నూలు తర్వాత మనకి మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయండి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక రోజు అయ్యాయి కాదండి. పైపెచ్చి ఇక్కడ అనుమతులు వచ్చిన తర్వాత ఆ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఎస్ ఈ బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ అవకాశం వచ్చిందని చెప్పాలి. మీరు 2014-19 మధ్య కాలంలో కూడా ఒక విషయం జరిగింది, మీరు చూడొచ్చు. మైనారిటీ మెడికల్ కాలేజ్ ఉండేదండి కర్నూలు దగ్గర. దాన్ని అక్కడ ఇష్యూ జరిగితే వాళ్ళని తీసుకొచ్చేసి నిమ్రా కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు ఇచ్చారు, ఒక విద్యా సంవత్సరం కోల్పోకుండా. అక్కడ దాదాపు 40 మంది పిల్లలకి 40 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పే చేసిందండి, చంద్రబాబు నాయుడు గారు పే చేశారు. అంటే విద్యార్థులకి ఇక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారండి. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అసలు అవకాశం ఉందా లేదా. మీరు గుంటూరు లాంటి జీజీహెచ్ అనుబంధ విభాగంలో ఉన్నటువంటి కాలేజీకి మీరు ఇక్కడ ఈ విధంగా ఉంటే మీ సీట్లు కట్ చేస్తామని చెప్పిన సందర్భాలు చాలా సార్లు జరిగినాయండి. గవర్నమెంట్ కాలేజెస్ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో వస్తారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించిన హాస్పిటల్ ఉందా లేదా, ఇక్కడ వైద్యం జరుగుతుందా లేదా, ఇక్కడ 24 గంటలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉన్నాయా లేదా, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీకి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తారు. ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అనుమతులతో పూర్తయ్యే కాలేజీలు అండి. ఏదో ఒక నోటి మాట కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే విధానం వల్ల ఏంటంటే, మీరు అన్నట్టు ఈ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఏమేం చేస్తుందో మనం అందరం చూసాం, వార్తల్లో చూసాం, వాస్తవాల్లో చూసాం, జరిగింది చూసాం. అలాగే ఏం మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి మెడికల్ కాలేజెస్ కూడా పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా బయటపడింది. సో నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ నేషనల్ హైవేస్, మొత్తం ప్రైవేటు యాజమాన్యానికి అప్పజెప్పేసి అక్కడ మీరు టోల్ గేట్స్ పెట్టేసి డబ్బులు వసూలు చేసుకోండి అన్నారు. అద్భుతంగా ఇవాళ హైవేస్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఐ రైట్? అవునా? ఒప్పుకుంటారా? అవునండి, ఖచ్చితంగా ఒప్పుకునేదే ఉంది సార్. నేనైనా టోల్ గేట్ కట్టి వెళ్ళాల్సిందే. ఫైన్. కానీ ఒక బాధ ఉన్నది కొంతమందికి, మనం వెహికల్ కొనేప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, మళ్ళీ దారి దోపిడీ దొంగల్లాగా ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ ఎప్పటికప్పుడు మనం ప్రయాణం చేస్తుంటే టోల్ గేట్ పేరుతోటి ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 500-600 కట్టాల్సి వస్తుంది ప్రతిసారి అని బాధ జనాలకు ఉంది. కానీ ఇవాళ జనం దాన్ని అలవాటు చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఎలా మనం కన్వీనియంట్గా ఏదైనా ప్రయాణం చేయాలి అని అంటే ప్రైవేటు యాజమాన్యమే అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వం నిర్వహించినటువంటి R&B సంబంధించినటువంటి పర్యవేక్షణ కానీ అలాగే వ్యవహార తీరు కానీ కంఫర్టబుల్గా లేవు అని జనం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దానికి నొప్పి అనిపించట్లా.
ఎందుకు వసతి ఉంది కాబట్టి. కానీ ఈ వైద్యం విద్య ఈ రెండు వ్యాపారం కాకూడదు అన్నది ఏ రాజకీయ పార్టీకైనా ఒక లక్ష్యం ఉన్నది. మీ పార్టీ కూడా అదే లక్ష్యం ఉన్నది అన్నది ఒక నమ్మకం ఉంది. కానీ ఇవాళ ఒక అపార్థ భావన ఎలా వస్తుందంటే మెడికల్ కాలేజెస్ని మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వచ్చే నష్టం అపారం అన్నటువంటి ఒక అపార్థ భావన జనంలోకి వెళుతుందా లేదా? దాన్ని గమనించారా? రాజేంద్ర గారు, నేను అనేది ఒకటే, మేము ప్రైవేట్ పరం చేయట్లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు వేరుగా ఉంటాయి. నేను ఇందాక కూడా చెప్పా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని కాలేజీలన్నీ ఉంటాయి. ఎన్ఎంసి అనుమతులతోనే ఈ మెడికల్ సీట్లు భర్తీ చేస్తారు. అంతేకాని నేనేదో నా దగ్గర ఉంది, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి మెడికల్ సీట్లు ఇవ్వటానంటే. మీరు మళ్ళీ రిపీట్ చేసి చెప్పారు, నాకు అర్థమైంది, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇంకా ఇక్కడ ఒక విషయం, ప్రభుత్వానికే 100 కోట్లు పెట్టుబడి పెడితే అది భరించలేనటువంటి పరిస్థితిగా భావించినప్పుడు ప్రైవేటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజెస్ నడపడానికి ముందుకొచ్చిన వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చే లాభం ఎలా ఉంటుంది, ఆ లాభం కోసం వాళ్ళు వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది, దానివల్ల వైద్య విద్యకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదంటారా? ఇన్కన్వీనియన్సే అనిపించదా? ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఉందండి. ఒక మెడికల్ కాలేజీ స్థాపించాలంటే ఇందాక 500 నుంచి 600 కోట్లు ఆ కాలేజీ నిర్మాణానికే పట్టిద్దండి. దాంతోపాటు అక్కడ ఎక్విప్మెంట్, ఎంఆర్ఐ కావచ్చు, సిటీ స్కాన్ లాంటి పెద్ద పెద్ద మిషనరీ తీసుకురావాలి అక్కడ. అవి మీకు పెద్ద ఒక్కోటి వచ్చేసి 10 కోట్లు 12 కోట్లు ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఉండిద్ది. దీంతో పాటు బోధనేతర బోధనా సిబ్బంది వాళ్ళ జీతపత్యాలు ఉంటాయండి, దాదాపు లక్షల్లో వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే గవర్నమెంటే అక్కడ ఇవన్నీ చేయాలంటే వాటి అనుమతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ సిస్టాన్ని చూడాలంటే చాలా రోజులు పట్టింది. మేమేంటంటే ఈ పీపీపీ మోడ్ తీసుకురావటం వల్ల విద్యార్థులు ఏదైతే వైద్య విద్యను అభ్యసించాలనుకునేటువంటి స్టూడెంట్స్కి, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించవచ్చు. ఈ రెండు పారామీటర్స్ అండి. ఇక్కడ ఒక హాస్పిటల్ కానీ అక్కడ ఓపెన్ అయ్యిందంటే, దానికి అనుబంధంగా కాలేజీ కానీ వచ్చిందంటే, విద్యార్థులతో పాటు మీరు ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకెళ్తున్నాం, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిసారి కూడా మీరు చూడొచ్చు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళతో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు, మాకు బిల్లులు పే చేయలేదని, అవి పే చేయలేదని, ఈ పే చేయలేదని. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయండి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది కొంత అమౌంట్. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ కావచ్చు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, రాజమండ్రి హాస్పిటల్లో కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప, కర్నూలు, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఎప్పుడు ధర్నాలు చేయలే. ఎందుకని? గవర్నమెంట్ తరఫున కొంత వాళ్ళకి బకాయిలు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడ వెసులుబాటు ఉండిద్ది వాళ్ళకి. ఇంత ఫీజులు వేయరండి. 1 లక్ష రూపాయలు ఒక సర్జరీ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆడికి వెళ్తే 10,000 రూపాయలకే చేయాలి. ఆ విధంగా అనుమతులు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయండి, ప్రైవేట్ డెంటల్ కాలేజీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడికి వెళ్ళి ఏదన్నా కానీ హార్ట్ సర్జరీ చేయాలంటే బయట 7 లక్షలు అయితే అక్కడ 1 లక్ష రూపాయలకే చేస్తారు. అంటే వాళ్ళు కొంత ఆరోగ్యశ్రీ నుంచి పెట్టుకుంటారు. ఆ 1 లక్ష రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా డెంటల్ కాలేజీ, ఒక పన్ను ఏదైనా పుచ్చిపోయిందని మామూలుగా వెళ్తేనే 500 బిల్ చేస్తారు చిన్న క్లినిక్కి వెళ్తే. కానీ మీరు డెంటల్ కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ ఫీజు 5 రూపాయలు ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా ఫ్రీగా చేస్తారు, ఆ డాక్టర్లు ఫ్రీ సర్వీస్ చేస్తారు. మీ దాకా ఎందుకు? ఇప్పుడు మంగళగిరిలోనే ఉన్న ఆల్ ఇండియా ఇండియన్ మెడికల్ సైన్స్ ఒకటి ఉన్నది కదా, ఎయిమ్స్ ఉంది కదా, అవును, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రతిభావంతులైన డాక్టర్స్ ఉన్నారు. కానీ మొన్నటి వరకు అక్కడికి వెళ్ళడానికి వసతులు లేకపోవడం వల్ల లోపభూయిష్టమైనటువంటి వైద్యమే ప్రజలకు దక్కింది. ఏమే రైట్? ఎస్, ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తానికి వాటర్ లేవండి. వాటర్ పైపులు కూడా కనెక్ట్ చేయమని అడిగితే వాళ్ళు అసలు పట్టించుకున్న సందర్భాలు లేవు. మీరు వచ్చాక చేశారా? ఖచ్చితంగా. మేము వచ్చినటువంటి మొదటి నెలలోనే మరి వాటర్ కి సంబంధించినటువంటి ఫిల్టర్స్ కావచ్చు, అదే విధంగా అక్కడ పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పించారు. దానితో పాటు మీరు కావాలంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, 2 బ్లాకులు మేము వచ్చిన తర్వాత కట్టించాము. అదే విధంగా అంబులెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళు పేషెంట్లు ఎవరైతే వస్తారో వాళ్ళు ఉండటానికి అక్కడ ఒక ప్లాట్ఫామ్ లాంటి ప్లాట్ఫామ్స్ కట్టించాము. తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ కొండను తొలచడానికి అనుమతులు తీసుకొచ్చాము. మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దాన్ని హాస్పిటల్ ఎక్స్పాండ్ చేస్తున్నామండి.